అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. జూన్ 10, 2026 రోజున కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలన, డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం మరియు చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా 2 టౌన్ సిఐ సృజన్ రెడ్డి గారు, ఎస్ఐ మల్లయ్య గారు పాల్గొని 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారితో పాటుగా స్థానిక పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి చెట్లను నాటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు. అలాగే వాటి వాడకం వల్ల వచ్చే దుష్పరిణామాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల పెద్ద మనుషులు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి సభ్యులు, డివిజన్ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యతను తీసుకున్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐ సృజన్ రెడ్డి గారు, కార్పొరేటర్ వరాల నరసింహం గారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో హర్నకొండ మాజీ సర్పంచ్ విద్యాసాగర్ రెడ్డి గారు, గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీధర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజమల్లయ్య గారు, అక్కపల్లి మల్లేశం గారు, శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర టెంపుల్ జనరల్ సెక్రటరీ వీరయ్య గారు, వెంకటేష్ గారు, డివిజన్ పెద్దలు రవీందర్ రెడ్డి గారు, నారాయణ గారు, మోహన్ రెడ్డి గారు, రాజలింగం గారు, నరేంద్ర రెడ్డి గారు, చుక్కైసార్ గారు, రాజేశం పటేల్ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మురళి గారు, వరాల పరశురామ్ గారు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర రెడ్డి గారు, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ రామస్వామి గారు, పరశురాములు గారు, మైనార్టీ నాయకులు ఖాజాబాయ్ గారు, తదితర నాయకులు, డివిజన్ పెద్దలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో 100 మంది వరకు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం ప్లస్ అట్లాగే డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి సంబంధించి, ఎందుకంటే ఈ మధ్య యువత అందరూ కూడా మ్యాక్సిమం ఎక్కువ మొత్తంలో కూడా అది స్కూల్ ఏజ్ నుంచే 9th, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ ఆ టైంలో వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడడం జరుగుతుంది. అదేంటే గంజాయి. అది అలవాటు చేసుకున్న తర్వాత చిన్నగా ఫ్రెండ్షిప్లో ఎవరో చెప్పి చేసిన తర్వాత వాళ్ళు పడే బాధలు కానీ, తర్వాత ఇంట్లో పెట్టే బాధలు కానీ ఇక పేరెంట్స్కే తెలుస్తుంది. దానివల్ల సొసైటీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి గంజాయి తీసుకున్న మత్తులో వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు చిన్న అమ్మాయిలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, వాళ్ళు అట్లా పోతున్నప్పుడు కానీ వాళ్ళని వేధించడము, ఆ తర్వాత ఇక లైంగికంగా వాళ్ళను ఇబ్బంది పెట్టడము, వాళ్ళు చేసే పని ఇప్పుడు చైన్ స్నాచింగ్స్ కానీ, దొంగతనాలు కానీ, ఇవన్నీ కూడా చెడు సహవాసం అనేది అక్కడ ఏర్పడ్డ తర్వాత వాళ్ళు సొసైటీలో వాళ్ళు ఏం చేస్తున్నారో దానివల్ల ఎంత నష్టం జరుగుతుందనేది మనం ఎవరం కూడా అంచనా కూడా వేయలేము. ఎందుకంటే వాడికి అది తప్పు అంటే చిన్నగానే అనిపించవచ్చు, వాడు తాగిన మొదలు వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియకపోవచ్చు, కానీ దానివల్ల చాలా కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ అని అట్లా పోవడం వల్ల మామూలుగా నడుచుకుంటూ పోయే వాళ్ళకు కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఈ కుటుంబం నాశనం అయిపోతున్నది. ఫస్ట్ ఈ కుటుంబం మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా నాశనం అవుతున్నారు. అట్లానే ఒక్క చెడు స్నేహితుడు ఏర్పడ్డా కూడా దాంతోపాటు ఇప్పుడు వాడి పక్కన ఇంకొకటికి అలవాటు చేస్తాడు. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో కానీ ఆ పక్కన వాళ్ళు కానీ అందరూ కూడా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి ఇది ఒక అంటువ్యాధి లాగా వ్యాపించి మొత్తం సమాజాన్ని ఒక చీడ పురుగు ఎట్లా నాశనం చేస్తుందో అదే రకంగా సమాజాన్ని నాశనం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం దానికి మనవంతు కృషిగా అందరికీ ఇంట్లో కానీ పిల్లలు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, చదివే వయసులో చదువుతున్నారా లేదా, టైంకి ఇంటికి వస్తున్నారా లేదా, వాళ్ళు ఇంకా వేరే వ్యసనాలకి ఏమైనా అలవాటు పడుతున్నారా అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళపైన మానిటరింగ్ ఉండాలి. ఎవరైనా సరే మన ఏరియాలో వేరే పోకిరీలు వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఈవినింగ్ అవర్స్లలో అడ్డాలేసి సిగరెట్లు తాగడం, అది అంటే అది సిగరెటే కావచ్చు, దాంట్లో వాడు గంజాయి పెట్టుకొని తాగుతున్నాడో కూడా మనకు తెలియదు. అటువంటిది ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీ వంతు బాధ్యతగా మీరు మాకు పోలీస్కి 100 నెంబర్ ద్వారా కానీ, మీ వార్డు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా కానీ మీరు మాకు తెలియజేసినా కూడా వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా తీసుకోండి. నిన్నగా మొన్న ఒక 3-4 డేస్ క్రితం కూడా ఒక 2 వ్యక్తులు బయట సిగరెట్ తాగుతున్నట్టు ఇట్లానంటే పోయి చెక్ చేస్తే గంజాయి పెద్దట్టు వాళ్ళని తీసుకుపోయి టీ అడిక్షన్ సెంటర్లో వేసేస్తాం. గంజాయి తాగడం కూడా నేరమే, ఏదో సిగరెట్ అని అదని దాంట్లో మా దగ్గర ఎక్కువ క్వాంటిటీ లేదు అనేది ఏం లేదు. వాళ్ళు మారడం కోసం అని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా టీజీ న్యాబ్ అనేది ఏర్పాటు చేసింది. దాని ప్రకారం అంటే ఎక్కడ ఏ చిన్న ఈగల్ టీమ్ దానిపైన పనిచేస్తుంది. ఈగల్ అంటే గద్ద, అది అంత పైన ఉండి కూడా కింద ఏం జరుగుతుంది. ఇట్లనే ఎవరైనా సరే పిల్లలే కావచ్చు ఏదైనా ఆ నెట్వర్క్ కూడా ఎవరెవరికైతే ఒకసారి పట్టుబట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరెవరికి కాంటాక్ట్లో ఉన్నారో ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారో ఇదంతా కూడా ఈగల్ టీం చూస్తూ ఉన్నది. అర్థమైందా? ఈగల్ అంటే గద్ద, అది పైనుంచి చూస్తూ ఉన్నట్టు ఈ నెట్వర్క్ అంతా కూడా ట్రాకింగ్ అవుతూ ఉన్నది. వాళ్ళకు కూడా చెప్పాలి, అరే బాబు నేను ఎక్కడో మూలకు పోయి తాగటని లేదా నేను ఎక్కడో తీసుకొని నన్ను ఎవరు పట్టుకుంటారా అని అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకు అనంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కూడా మీ అందరికీ తెలుసు
ఏ చిన్న నేరం చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర క్లూ వదిలిపెడతారు. దాని ద్వారానే ఎక్కడో ఉండేటోళ్ళని కూడా మనం కూడా చూసారు కదా మొన్న PMJKలో అక్కడికి కూడా పట్టుకురావడం జరిగింది. ఇది కూడా అటువంటిదే. ఏది జరిగినా కూడా మనం దొంగతనమో లంగతనం ఏది చేసినా కూడా దాగేది ఏది లేదు. ఏదో ఒకరోజు బయటపడాల్సిందే, ఏదో ఒకరోజు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మన పిల్లలకి మన్మరాళ్ళు ఎవరున్నా సరే చిన్నగా ఉన్నా కూడా అది ఫస్ట్గానే ఇనీషియల్ స్టేజ్లోనే మనకు చెప్తే వాళ్ళను రీఅడిక్షన్ సెంటర్కి పంపించడము, వాళ్ళ లోపల మార్పు వచ్చేటట్టు కౌన్సిలింగ్లు నిర్వహించడము ఏదో చేస్తాం. ఇది ఏది కాకుండా మనం ఏ పోనీ నాకెందుకు లేని అనుకుంటే మాత్రం కాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా దీనిలో భాగంగా మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుందాము మన వంతు బాధ్యతగా. ఓకేనా? దానికి సంబంధించి పరిధిలో ప్రజాపాలన ప్రతిపాలనలో భాగంగా ఈరోజు గౌరవ 2 టౌన్ సిఐ సుజన్ రెడ్డి గారు మరి ఎస్ఐ పోసయ్య గారు మరి కాలనీ పెద్దలందరూ సమక్షంలో ఈరోజు 2 విషయాలపై ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయండి. గౌరవ సిఐ సూచన మేరకు, ఒకటి డ్రగ్స్ అవేర్నెస్, చిన్నపిల్లలు డ్రగ్స్కు అలవాటుపడి ఏ విధంగా కుటుంబాలు నాశనం అవుతున్నాయో, వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఖరాబ్ అవుతున్నాయో మనందరం టీవీల ద్వారా చూస్తున్నాం. ఈ డ్రగ్స్ అనే మమ్మోరిని మనందరి తల్లిదండ్రుల బాధ్యత కాకుండా సమాజం ఉద్ధరించడానికి మన వంతు పాత్ర కూడా పోషించాలి. ఎక్కడైనా మనకు ఏదైనా పిల్లగాళ్ళు తాగుతున్నట్టు కొద్దిగా అనుమానం వస్తే వెంటనే సంబంధిత పోలీసులకు కానీ సంబంధిత పెద్ద మనుషులకు కానీ లేకుంటే వారి కుటుంబ సభ్యులకు కానీ తెలిసి మీ కుటుంబ పిల్లగాళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు, వీళ్ళని కాపాడండి. వాళ్ళని కాపాడడం ద్వారా సమాజాన్ని కాపాడినది ఒక వారి కుటుంబం కాకుండా వారి కుటుంబంతోని ఇంకా మిగతా కుటుంబాలు ఖరాబ్ అయితే అట్లా ఖరాబు కాకుండా మనందరి బాధ్యత తీసుకొని మనం కూడా డ్రగ్స్ను రూపుమాపి డ్రగ్స్ రహిత డివిజన్గా మార్చేందుకు మీ కాలనీ పెద్దలందరూ సాయం చేయాలని, సపోర్ట్ చేయాలని వేడుకుంటూ, అదేవిధంగా గౌరవ సిఐ గారు సూచన మేరకు ఈరోజు మనం హరితహారము చెట్టు నాటే కార్యక్రమం మొదటిసారిగా గౌరవ సిఐ ఆధ్వర్యంలో నాటుతున్నాం. ఈ చెట్లను మేము మీరు పెట్టిన చెట్లను మీకు ఎన్ని చెట్లు పెట్టు అన్ని చెట్లను అదేవిధంగా 1 సంవత్సరం లోపు లెక్కబెట్టి మీకు అప్పచెప్తామని, అదే సజీవంగా ఉండేందుకు ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకుంటామని సభాముఖంగా మీకు హామీ ఇస్తూ, మీరు పిలవగానే మా డివిజన్కి వచ్చి మా అందరిని ఉత్తేజపరిచి మాకు పలు సూచనలు ఇచ్చినందుకు కాలనీ పక్షాన డివిజన్ పక్షాన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఇంకా చెట్లు నాటుదాం, ప్రకృతిని కాపాడదాం, ప్రకృతి నాటుదాం. నేను ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకము, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్, SVJC విద్యా సంస్థలు కరీంనగర్, సెయింట్ జార్జ్ CBSE అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కరీంనగర్, మానేర్ స్కూల్స్ కరీంనగర్, వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. TD న్యూస్ के नॉर प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कारम, ధన్యవాదాలు.